ఎస్ బ్యాక్ టు సుప్రభాతం. హైదరాబాద్లో కురిసిన వర్షాలకు ఓపెన్ నాలాలు చాలా ప్రమాదకరంగా మారాయి. అందుకే ఉదయం 8 గంటలు అవుతూ ఉంది కదా, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే హడావుల్లో ఉన్న తల్లులు, స్కూల్కి తీసుకెళ్లి ఇంటికి వస్తున్న తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా రండి. రోడ్లపైన ఓపెన్ నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆగి ఉన్న భారీ వాహనాల పక్క నుంచి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ టైం 7 and 8 ఈ టైంలోని ఇది స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి. గతంలో కూడా మనం చూసాం, పాల ప్యాకెట్ల కోసం బయటికి వెళ్ళి ఓపెన్ నాలాస్ లో పడిపోయి చనిపోయిన, గల్లంతై చనిపోయిన వ్యక్తులను చూసాం. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సీరియస్ గా చెప్తున్నాము అంటే ఓపెన్ నాలా మరో ప్రాణం తీసింది హైదరాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వైశాలి నగర్ అండర్ పాస్ సమీపంలో ఉన్న ఒక ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. ఎంత పెద్ద ఓపెన్ నాలాలో మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే సరైన హెచ్చరిక బోర్డులు అక్కడ లేకపోవడంతో అటువైపు వెళ్లిన హఫీజ్పేటకు చెందిన 70 సంవత్సరాల బాలయ్య, మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ఓపెన్ నాలాలో గల్లంతయ్యాడు. అతని పేరు బాలయ్య. అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్, విశ్వాస్ లో చూస్తున్నాము, ఓపెన్ నాలాకు సంబంధించి పూర్తిగా రోడ్డు మొత్తాన్ని తవ్వేశారు. అక్కడ ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం కారణంగానే ఈ రోజు ఒక వ్యక్తి గల్లంతయ్యారు. చూడండి, అక్కడ ఓపెన్ నాలా మరమ్మతు పనులు కొనసాగుతూ ఉన్నాయి. కానీ అదే వాళ్ళకి దారి కావడంతో ఆ ఓపెన్ నాలా పక్క నుంచే ప్రమాదకరంగా ఎలా వెళ్తున్నారు. అక్కడ మట్టి ఉంది, ఆ మట్టి ఇప్పుడు భారీ వర్షాలకు తడితడిగా ఉంది. సో ఇప్పుడు జారి పడితే ఓపెన్ నాలాలు పడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత ప్రమాదకరంగా వెళ్తున్నారు. అక్కడ సహజంగా మామూలుగా వెళ్తే పట్టు తప్పితే జారిపోతారు. ఆ సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉంటే గల్లంత అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. నిన్న అదే జరిగింది. దీనికి కారణం జిహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. సో ఓపెన్ నాలాస్ కు సంబంధించి వర్షాకాలంలోనే ప్రభుత్వాలకు అసలు ఎందుకు గుర్తొస్తాయి వీటన్నిటి గురించి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రతిసారి వర్షాకాలంలో ఓపెన్ నాలాలు, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచడం, ఆ తర్వాత అక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు గల్లంతవడం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి న్యూస్లు ఎన్నొచ్చినా ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే గానీ ఇటు అధికారుల్లో మార్పు, చలనం రాదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిజానికి ఓపెన్ నాలా పనులు జరుగుతున్నప్పుడు ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుంది, జిహెచ్ఎంసీ బాధ్యత ఉంటుంది. సో ప్రాణాలకు సరైన విలువ ఇవ్వని సందర్భాల్లోనే ఇలాంటి మొద్దు నిద్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. సర్లే ఏం కాదులే అనే మొద్దు నిద్ర ఇది. ఎగ్జాక్ట్లీ. సో గల్లంతైన బాలయ్య కోసం మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే అరకిపుడి గాంధీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. ఇటు కుటుంబాన్ని సైతం పరామర్శించారు. ఇదే మోర్ అప్డేట్స్ దీనిపై మా ప్రతినిధి సుజాత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ఎప్పటి నుండి ఈ ఓపెన్ నాలా పనులు స్టార్ట్ అయ్యాయి? ఇన్ని రోజులైనా సరే అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టకపోవడం, వర్షాకాలంలో జనాలను ఆ ఓపెన్ నాలను అలానే ప్రమాదకర పరిస్థితుల్లో దాటనివ్వడము అధికారుల నిర్లక్ష్యంగా కనిపించట్లేదా? ఫస్ట్ అసలు బాలయ్య ఆచూకీ కోసం చేస్తున్న గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతానికి బాలయ్య ఆచూకీ అయితే ఇంకా దొరకలేదు. అసలు ఎలా గల్లంతయ్యాడు అనేది ప్రత్యక్ష సాక్షి నాతో ఉన్నారు. రాత్రి ఏం జరిగిందో అడుగుదాము. రాత్రి ఎన్ని గంటల సమయంలో బాలయ్య మిస్ అయ్యాడు? 9:10 నుంచి 9:20 మధ్యలో. అసలు ఏమైంది? ఎవరితో వచ్చాడు బాలయ్య? యాక్చువల్లీ అతను మంజీరా పైపులో నుంచి హఫీజ్పేట ఇంటికి వెళ్ళాలి. వర్షంలో బాగా తడిసిండు. ఏజ్ పర్సన్, కర్ర సపోర్ట్ ఉంది, వణుకుతున్నాడు. బయట వేరే క్రాస్ చేసి వెళ్ళిపోయి అతన్ని ఎవరో బాయ్ని, ఒక మనిషిని సపోర్ట్ తీసుకున్నాడు. అతను రోడ్డు అది క్రాస్ చేస్తుంటే అటు వాటర్ ఉంది, 75% వరకు బాగా వాటర్ వస్తుంది, ఫ్లోర్ వస్తుంది, దాటలేకపోతుండు. అతను నా చేయి పట్టుకున్నాడు, ఆ బాబు చేయి పట్టుకున్నాడు. మేము క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మా ఇద్దరు చేతులు వదిలేసిండు. వదిలిపెట్టిన తర్వాత కింద పడిపోయిండు. ఆ ఫ్లోటింగ్ ఎంత ఉంది? అతను 75% ఉంది వాటర్. సుజాత, ఒక్కటే దారా సుజాత ఇటువైపు నుండి అటువైపు వెళ్ళడానికి? అదొక్క మార్గమే ఉందా? వేరే మార్గాలు ఏమీ లేవా? తర్వాత బస్సు లీడర్లు వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి చెప్పారు. ఇప్పుడు ఇంత వర్క్ నడుస్తుంది, ఇది ఒక్క దారేనా? పక్క కాలనీస్ కి వెళ్ళడానికి ఇంకేం దారి లేదు, ఇదే దారి. ఎట్లా వెళ్ళాలి? వేరే వాళ్ళు వెళ్ళాలి? వేరే అంటే మన బ్రిడ్జి నుంచి మొత్తం ఓల్డ్ హఫీజ్పేట నుంచి మొత్తం వెళ్ళాలి. ఎన్ని రోజుల నుంచి వర్క్ నడుస్తుంది? 10 days అవుతుంది, 10-15 days అవుతుంది. ఇక అధికారుల నిర్లక్ష్యం ఏంటి అని అంటే, ఇక్కడ వర్క్ నడుస్తుంది, సైనింగ్ బోర్డ్స్ ని ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీని ఉంచాలి. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు? ఇంకా ఎంత సిగ్గుచేటు అని అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నాలాలలో, చెరువుల్లో, ఓపెన్ డ్రైనేజీల్లో పడి చచ్చిపోయేటువంటి దుస్థితిలో ఉన్నాము అని అంటే ఇక ఏం చెప్పాలో అర్థం అవడం లేదు. అసలు కాలనీ వాళ్ళు ఏమంటున్నారో అడుగుదాం. ఎన్ని రోజుల నుంచి వర్క్ నడుస్తుంది? ఇది ఒక వారం నుంచి వర్క్ నడుస్తుందండి.
సంపూర్ణంగా ఇది కంప్లీట్గా అసలు ఎంత నిర్లక్ష్యం అంటే అధికార నిర్లక్ష్యము. మీరు లైవ్గా చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ బారికేడ్లు లేవు, ఒక నోటీస్ లేదు. చాలా రోజు వందల మంది కాలినడకన ఇదే బాట. మీకు ఈ బాట కాదు అనుకుంటే ఒక 3 కిలోమీటర్ తిరిగి రావాలి. కాబట్టి చాలామంది కష్టంతోనో ఏదో పనులు చేసుకోవటోళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ డ్రైనేజ్ మాన్యువల్ ఓపెన్ చేసి పెట్టినారు. అది ఓపెన్ చేసి పెట్టకపోతే ప్రాబ్లం ఉండకుండే. బారికేడ్లు ఉన్నాయని చెప్పారు అధికారులు. ఇక్కడ ఎవరినైనా లేకపోతే ఇక్కడ కాంట్రాక్టర్ ఏమన్నా సెక్యూరిటీని పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ పెట్టినట్లయితే ఇక్కడ ఈ సంఘటన జరిగిపోయేది కాదు కదా. అక్కడ కనీసం అక్కడ నుంచి పబ్లిక్ని రానియకుండా అక్కడ నుంచి రానియకుండా జామ్ చేసేస్తే ఇక్కడ ఈ సంఘటన జరిగేదే కాదు. ఒక్కసారి సర్తాజ్, ఇక్కడ మనము జోనల్ కమిషనర్ వస్తున్నారు, ఒక్కసారి మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పటికే వర్క్ నడుస్తుంది. సార్, ఈ కాంట్రాక్ట్ ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సార్ అలా కాదు, అట్లీస్ట్ ఇంకా మ్యాన్ హోల్లో పడి చనిపోవడం అంటే సిగ్గుచేటని చెప్పాలి, ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలి. షేమ్గా అనిపించడం లేదా? నా రెస్పెక్టెడ్ రిక్వెస్ట్ మీద ఏంటంటే ఇక్కడ 2 వైపులు మనం బ్యారికేడ్ పెడడం జరిగింది. ఇది ట్రాఫిక్ పోలీస్ ఐడెంటిఫై చేసిన వాటర్ లాగింగ్ పాయింట్. సో దాంట్లో మనం వర్క్ టేకప్ చేసుకునేది. ఎందుకంటే మీరు చూసినట్టు ఇక్కడ 1 వే ట్రాఫిక్ 4 పోలీస్మెన్ పడతారు డైలీ ఇక్కడ ట్రాఫిక్ మానిటర్ చేయాలంటే. సో వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ప్రకారం మనం ఇక్కడ వర్క్ టేకప్ చేసుకోవడం జరిగింది. తమరు చూసినట్టు 2 వైపులు కూడా మనం బ్యారికేడ్ పెడడం జరిగింది. మొత్తం దారంతా కూడా క్లోజ్డ్ ఉంది. ఇక్కడ ఎటువరకు కూడా రావడానికి వీరలేదు. సో మనకి రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పక్కన ఒక స్లమ్ ఉంది. స్లమ్ నుంచి ఒక పర్సన్ ఇక్కడ రాత్రి 10:30-11కి ఇక్కడ క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తాడా, మీరు అధికారులు బాధ్యత వహిస్తారా? సుజాత, కాలినడకన వెళ్లే వాళ్ళ కోసం కనీసం కొంచెం దారి కూడా అక్కడ వదలలేదు. అంటే వాళ్ళు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడము జరగని పని. సో దాని గురించి కూడా ఒకసారి అడగండి సుజాత. మన మున్సిపల్ అధికారులు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడే మనం 5 జేసీబీలు పెట్టి అన్ని ప్లేసెస్లో కూడా మనం సెర్చ్ చేయడం జరుగుతుంది తల్లి. సెర్చ్ చేయడం కాదు, ప్రమాదం జరిగిన తర్వాత సెర్చ్ చేయడం ఏంటి? ముందుగానే మీరు అలర్ట్ అయ్యుండుంటే ఒక ప్రాణం, ఒక కుటుంబం ఈ రోజు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. స్టిల్ సర్చ్ ఇస్ ఆన్ తల్లి. సర్చింగ్ కాదు సార్, ముందుగా 3 కిలోమీటర్లు దూరంగా నుంచి వెళ్ళాలి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ రూట్ ఏమన్నా పెట్టడం సర్తాజ్ అన్నట్టు పాదచారుల కోసం వెహికల్స్ బ్లాక్ చేసి ఉండొచ్చు, కానీ పాదచారుల కోసం ఒక వేని ఎందుకు వదలలేదు? అంటే సార్ నడిచే వాళ్ళకి ఏమన్నా దారి చూపిస్తున్నారా? నడిచే వాళ్ళకి సమాధానం చెప్పండి అడుగుతున్నారు కదా. ఒక్కసారి ఎస్, అక్కడ కనీసము నడకదారుల్లో ఇక్కడ చూసాము జస్ట్ ప్లాస్టర్స్ అక్కడ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వేసి వదిలేశారు. సో వాటిని చాలా ఈజీగా ఇట్లా కిందకనేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అది కాకుండా పక్కనున్న కాలనీకి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాలి. సో పాదచారులకు అట్లీస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చినా, వాళ్ళ గురించి ఆలోచించినా అధికారులు పనులు చేయాలి. కానీ పూర్తిగా రోడ్డు తవ్వేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే, మా పని వరకు ఇంతే అని చెప్పి చేతులు దులుపుకుంటే ఇటువంటి పరిస్థితులే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో 2 వైపులు ఇట్లా ఫ్లెక్సీస్ కూడా పెట్టాం, బ్యారికేడ్స్ కూడా పెట్టాం. మొత్తం మనం ఇక్కడ బ్యారికేడ్స్ కూడా పెట్టడం జరిగింది. అంతా కూడా మనం పెట్టాం. ట్విట్టర్లో కూడా మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన దిస్ రోడ్ ఇస్ క్లోజ్డ్ అని ట్విట్టర్లో కూడా మనం పెట్టడం జరిగింది. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మనం తీసాం. సో ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసు మేము మొత్తం కోఆపరేషన్లో ఉన్నాం. ట్విట్టర్లో కూడా దీనికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా ముందే ఇట్లా బ్యారికేడ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. మాకు కొంచెం టైం ఇవ్వండి తల్లి, డెఫినెట్గా. బ్యారికేడ్స్ గురించి కాదు, ఆన్సర్ ఇచ్చాక తల్లి నాకు కొంచెం టైం ఇవ్వండి. 5 జేసీబీలు పెట్టాం, వీఆర్ ఆన్ ద జాబ్. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. ఓకే సుజాత, అక్కడ బ్యారికేడ్స్ నిజంగా ఉన్నాయా? ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి సుజాత. ఇందాక మెయిన్ బారికేడ్స్ అనే కాదు, బారికేడ్స్ వాహనాలు రావు, బారికేడ్స్ పెట్టిన వాహనాలు రావు, పెట్టకపోయిన వాహనాలు రావు. కానీ నడిచే వాళ్ళు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే దానిపై కూడా కొంత యాక్చువల్లీ రోహిత్, ఇందాక చూపించిన విజువల్స్ లో మనకి బ్యారికేడ్స్ కనిపించలేదు. జస్ట్ అక్కడ నో ఎంట్రీ అంటూ కూడా జస్ట్ ఒక తాళ్ లాంటివి కట్టే ఉన్నాయి. సో నిజంగా వాళ్ళు ఫొటోస్ లో చూపించినట్టు ఆ సిమెంట్ బ్యారికేడ్స్ పెట్టున్నారా సుజాత? ఎక్కడైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు, వర్క్ నడుస్తుంది కాబట్టి తీసేసాం అన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూడండి. అంటే ఎంత ప్రమాదకరంగా అంటే అప్పటికి ఎవరొకరు పబ్లిక్ 3 కిలోమీటర్లు మేము
నుంచి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్తున్నామని చెప్తున్నారు. రాత్రి ఒకవేళ ఇదంతా వాటర్ ఫ్లోటింగ్, ఒకసారి సౌండ్ వినండి ఎంత ఘోరంగా వినిపిస్తుందో. ఇందులో పడినటువంటి వాళ్ళు ఎలా గల్లంతు కాకుండా ఎలా కనిపిస్తారు? ఇప్పుడు అక్కడ పెద్ద ఏదో ఎక్కడ పెద్ద ఏ చెరువులా పాయింట్ లో పడ్డాడు? ఒక కనిపిస్తుంది ప్రత్యక్ష వాటర్. సాక్షి ఉన్నాడు కదా అందులో సుజాత? పడిపోయాడా లేదని చెప్పేసి చూడాల్సినటువంటి సుజాత, ఇంతకు ముందు మీతో ఒక మేము ప్రత్యక్ష చూస్తున్నాము సాక్షి అని మాట్లాడారు కదా, చెప్తున్నారు. ఏ పాయింట్ లో అతను రోహిత్, జారిపడ్డాడు? రోహిత్ ఒక్కసారి ప్రత్యక్ష సాక్షిని నేను తీసుకువెళ్తా, ఒకసారి నేను చూపిస్తాను రోహిత్. అంటే అతను పడిన దానికి దాదాపు 200 మీటర్స్ దూరం ఉంది. నేను వెళ్తున్నాను, చూడండి ఎక్కడ పడ్డాడో అనేది చూపిస్తాను. ఇప్పుడు అధికారులు వచ్చి మొత్తం హడావుడి చేసేస్తున్నారు. సో ఒక్కసారి రాత్రి ఎగ్జాక్ట్ గా ఎక్కడ నడుస్తుండో, ఎక్కడ పడ్డాడు అనేది కూడా విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తాను నేను. అసలుకి అధికారులు ఇంత ఈజీగా మేము ఇప్పుడు వచ్చాము, గాలింపు చర్యలు చేస్తున్నాము అనేది అసలు సమాధానం కాదు. మ్యాన్ హోల్స్ లో పడి చనిపోవడం ఏంటి రోహిత్? అసలు ఇది విజువల్స్ లో అక్కడ చెప్పుకోవడానికి బండలు వేసిన చోట కూడా ఒక మనిషి కింద పడిపోయేంత గ్యాప్ బండకి బండకు ఉందంటే ఎంత నిర్లక్ష్యమో కనిపిస్తుంది. యా. రోహిత్ ఒక్క ఇదే ప్రాంతంలో రాత్రి సుమారుగా 9 గంటలకి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టర్బెన్స్ ఇది నైట్ వేసారు. ఇదంతా చాలా డేంజర్గా ఉండే. అక్కడ కూడా ఇది నైటే క్లోజ్ చేసి జేసీబీ పెట్టి, ఇదే జేసీబీ ఇక్కడ క్లోజ్ చేసేయడానికి ప్రయత్నించారు. ఇందులోనే పడిపోయాడు ఆయన. దీంట్లోనే పడిపోయాడు. ఇక్కడ నుంచి ఎక్కబోయి దాంట్లో స్లిప్ అయి దాంట్లో పడిపోయాడు. కూడా ఇంతే గుంతలు ఉన్నాయా? ఇదే గుంతలు. ఇది ఇట్లా లేకుండే మొదట. చూసారా అధికారుల యాక్షన్ ఎలా ఉందో చూసారా? ప్రమాదం జరిగిన తర్వాత ఇదంతా నైట్ అంతా వేసారంట. ఇదిగోండి ఈ కాలువనే ఎంత ఫ్లోటింగ్, రాత్రి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి. సో ఆయనకి ఎలా కనిపిస్తా? ఇది నిండిపోయిందా? తర్వాత పెట్టరు రాత్రి ఏం లేదు. లేదు అక్కడ కూడా ఇప్పుడు ఇదిగోండి రాత్రి ఇదంతా ఏం లేదంట. ప్రమాదం జరిగిన తర్వాత ఎంచక్కా ఇదంతా మేము వర్క్ చేస్తున్నాము, ఇదంతా చూపించడానికి మాత్రమే అధికారులు వేశారు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు. అధికారులు అసలుకి ఇప్పటి వరకు బాలయ్య ఆచూకిని కనుక్కోలేకపోయారు. ఇటుగా వస్తున్నటువంటి వాళ్ళని ఎవరిని ఆపలేకపోయారు. అసలుకి ఇటు సైడు బారికేడ్స్ ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు కదా. ఒక్కసారి అక్కడ చూడండి, వర్షం పడి గుంతలు నిండాయి అనుకోండి, అటుగా నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళకి గుంతలు ఉన్నాయని ఏం తెలుస్తాయి? ఇది చూడండి మొత్తం ఇదంతా రాత్రి వేశారు అని చెప్పేసి వీళ్ళు. మీరు ఇక్కడ రాత్రి పక్కా రాత్రి వేశారు. నేను కళ్ళ ముందు నా ముందే వేశారు. ఇది నా ముందే వేశారు. అక్కడ నా ముందే క్లోజ్ చేశారు. ఇదంతా ఓపెన్ ఉండే. అమ్మా ఇటు వెళ్ళడానికి దారి గుడికి వెళ్ళాలి మేడం. ఇదంతా వర్క్ నడుస్తుంది కదా, అధికారులు ఇటు వెళ్ళొద్దని ఎప్పుడని చెప్పారా? చెప్పారు మేడం. మరి ఎందుకు వెళ్తున్నారు? అంటే మాకు ఏరా ఆప్షన్ లేదు. గురు పౌర్ణమి దేవుడి గుడికి వెళ్ళకపోతే మనశ్శాంతి లేదు, అందుకే వెళ్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము పనికి వెళ్తున్నాం. పనికి వెళ్తున్నారు. ఇటు వెళ్ళడానికి దారి లేదు, రోజు ఇటే వెళ్తారా? అవును, ఎట్లా వెళ్తారు? భయం వేయట్లేదా? డైలీ మాకు అలవాటు అయింది, వెళ్తాం. ఇటు వెళ్ళొద్దమ్మా, చాలా ప్రమాదము. రాత్రి ఒక అతను కాలువలో పడి కొట్టుకుపోయాడు, ఇప్పటి వరకు దొరకలేదు. మీరు వెళ్ళకండి, ఓకే మేడం. వెనక్కి వెళ్ళిపోండి ప్లీజ్, ఇది ఒక పూటకి వెళ్తాను. నెక్స్ట్ సరే. అంటే 3 కిలోమీటర్లు సుజాత. చేంజ్ రావాలి, అధికారుల నిర్లక్ష్యం. కాదు సుజాత, 3 కిలోమీటర్లు పాదచారులు నడుచుకుంటా వెళ్ళటం అంటే చాలా పెద్ద పని. అది కూడా చిన్న పనులు చేసే వాళ్ళకి అంత ఎక్కువ. వాళ్ళకి కరెక్ట్ టైంకి అక్కడ ఉండాలి, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అధికారులు పక్కన ఒక చిన్న మార్గమైన వాళ్ళ కోసం వదిలిపెట్టాలి. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. వాళ్ళని 3 కిలోమీటర్లు దాటుకొని వెళ్ళమని అధికారులు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సర్దార్, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం కష్టమే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కొంత మీరు అన్నట్టు దారిని ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు దారిని ఏర్పాటు చేయలేదు. వర్షం వచ్చిందంటే దారిని ఏర్పాటు చేసినప్పటికీ అంతా గుంతలతో ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు ఆ దారిని కప్పేసినప్పుడు ప్రమాదం జరుగుతుంది. సో కొంత మనలో కూడా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అధికారులు చెప్తేనే మనం పోకుండా ఉండాలి, ఆ దారి వెళ్ళకూడదు అని. అమ్మ ఇటు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎటు నుంచి వెళ్ళాలి? ఎటు నుంచి వెళ్ళాలి మేడం? మళ్ళీ వీడికి వెళ్ళి 2 కిలోమీటర్లు పోవాలి. ఫ్లైఓవర్ ఎక్కి అట్లా తిరిగి 4 కిలోమీటర్లు అవుతుంది మేడం రానికి. ఇట్లా తిరిగి రావాలి. ఇక్కడ మీరు వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఏర్పాటు చేస్తే బాగుండనుకుంటున్నారా? ఇక్కడ ఫస్ట్ మార్గం ఏర్పాటు చేసి ఇది సుజాత. స్టార్ట్ చేసింటే బాగుండే మేడం. బాగా వానాకాలం స్టార్ట్ చేసారు. మాకు దారి ఇటు నుంచి ఎటు పోవాలన్నా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది.
సార్ మీరు చెప్పింది నిజమే. పాపం 5 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ పోవాలి, మేము రోజు చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళం, ఎలా వెళ్తాము, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సుజాత, ఫైనల్ క్వశ్చన్, ఇటు జనాల ప్రాణాలను కాపాడడం పోయి నిన్న ఒక వ్యక్తి గల్లంతయ్యాడు కాబట్టి పొద్దున్నే ఖచ్చితంగా అక్కడ, లేకపోతే రాత్రే మీడియా అక్కడికి వస్తుంది కాబట్టి కవర్ అప్ లో చేయడానికి మాత్రమే అధికారులు అక్కడ పనిచేస్తున్నారు అనుకోవచ్చా? ఇన్ షార్ట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? ఇది పని కూడా కొంచెం ఎంత వీలైనా తొందరగా చేస్తే అంత మాకు అందరికీ బాగుంటుంది, బస్తీ వాళ్ళకందరికీ తిరిగే వాళ్ళకందరికీ అది ఒకటి తొందర చేయాలని కోరుకుంటున్నాం. సర్తాజ్, రాత్రి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఉదయాన్నే అధికారులు వచ్చి ఇటు వెళ్ళొద్దు అని చెప్పేసి హడావుడి చేస్తున్నారు. సో ఇదే ముందుగా జాగ్రత్త తీసుకుంటే ఒక ప్రాణం పోయేది కాదు. అక్షరాల అధికారుల నిర్లక్ష్యం అయితే కనిపిస్తుంది. డ్రైనేజ్ లో పడి చనిపోవడం ఏంటి సర్తాజ్? ఇంకా మనం ఎక్కడ ఉన్నాము, అసలు ఎంత బాధగా ఉంది అని అంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అధికారులు పూర్తి బాధ్యత వహించాలి, కాంట్రాక్టర్ ని తీసుకురావాలి, కాంట్రాక్టర్ ని తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఆ నష్టపరిహారం చెల్లించాలి, తనని శిక్షించాలి కూడా. డబ్బులు ఇచ్చి నష్టపరిహారం అనే కన్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వెంటనే కాంట్రాక్టర్ ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సుజాత. రైట్ సతీష్, ఇక్కడ మాత్రమే కాదు, హైదరాబాద్ లో చాలా చోట్ల వర్క్స్ జరుగుతున్న చోట ఇంత ప్రమాదకరంగానే వెళ్తున్నారు, అధికారులు పట్టించుకోవడం. మీరు విన్నారా రోహిత్, ఇందాక కూడా ట్విట్టర్ లో పెట్టామేమో అని అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ట్విట్టర్ లో ఎందుకుంటారు రోహిత్? సో ట్విట్టర్ లో దిస్ రోడ్ ఇస్ బ్లాక్డ్ అంటే ఎంత మంది వరకు ఆ న్యూస్ చేరుతుంది? అండ్ బ్యారికేడ్స్ ఉన్నాయన్నారు, మాకు విజువల్స్ లో బ్యారికేడ్స్ ఎక్కడ కనిపించలేదు. రాత్రి ఒక వ్యక్తి గల్లంత అయిన తర్వాత అప్పుడు అప్రమత్తం అయ్యి అక్కడ అధికారులు అక్కడ క్రేన్ ను పెట్టడము, ఆ గ్యాప్స్ ను ఫిల్ చేసే ప్రయత్నం చేశారు. అంటే కేవలం మీడియా అక్కడికి వస్తుంది కాబట్టి కవరప్ లో చేయడానికి అధికారులు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నారో అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేది ముందరగానే, ఎవరి ప్రాణం పోక ముందరగానే వాళ్ళు కనుక చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈ న్యూస్ చదవాల్సిన అవసరం మాకు ఉండేది కాదు, ఒక కుటుంబం మొత్తం కూడా ఏడుస్తూ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. రైట్, చినుకు పడితే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ చెరువులుగా మారిపోతున్నాయి, చిత్తడిగా మారిపోతున్నాయి. రోడ్లపై నిలిచిన ఆ నీరు వెళ్ళిపోవడానికి నాలాలను ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు జిహెచ్ఎంసీ సిబ్బంది. అయితే నోరు తెలిసిన ఆ మ్యాన్ హోల్స్ ఇప్పుడు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. దీంతో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలని అంటున్నారు నగరవాసులు. హైదరాబాద్ లో దాదాపు 6,14,000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 1,50,000 నుంచి 1,70,000 వరకు మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఎవ్రీ రైనీ సీజన్ లో పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత 26 ఏళ్లలో 27 మంది మ్యాన్ హోల్స్ లో పడి మరణించారు. ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో నగరవాసుల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రమాదకరమైన ప్రదేశాల్లోంచి వర్క్స్ జరుగుతున్నప్పుడు దాదాపు ఆ రోడ్ని అవాయిడ్ చేయటం బెటర్. అండ్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా పాదచారుల కోసం వేరే దగ్గరగా ఉండే ఆల్టర్నేటివ్ రూట్ని ఏర్పాటు చేయడం మంచిది. కేవలం ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో పెట్టడం మాత్రమే కాదు. ఎస్, సో ట్రూ. సో అధికారులు నిర్లక్ష్యం వహించినా సరే మన ప్రాణం మనకి ముఖ్యం కాబట్టి మనం కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.